ప్రెస్ పాత్ర చాలా పెద్దది. మొన్న కొత్త చట్టం, కొత్త జిఎస్టీ తీసుకొచ్చిండు దాంట్లో. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకు కొంతమందికి తెలుసు, చదువుకున్న వాళ్ళకు కూడా అన్ని తెలియదు. నా సొంత ఉదాహరణ కూడా ఇస్తాను. అయితే ఇది మోడీ గారు జిఎస్టీ తక్కువ చేసిండు, అది సామాన్య ప్రజల వరకు చేరాలి. కొన్ని వాట్ల సగం కంటే ఎక్కువ తక్కువ చేసిండు. అంటే 18% నుంచి 5%, అంటే 13%, అంటే చాలా 3 ఇంతలు తక్కువ దాదాపు. అయితే కొన్ని వస్తువులు, చిన్న వస్తువు 40 లీటర్ల పాల ప్యాకెట్ ఉంటే ₹2 తగ్గుతాయి. నిజంగా తగ్గుతున్నాయి ఇక్కడ, అది చూడాలి. అట్లనే ఒక మోటార్ సైకిల్ ఉంటే 10, 20, 30 వేల వరకు తగ్గుతుంది. ఒక కారు కొంటే 1,00,000 నుంచి 3-4 లక్షల వరకు. ట్రాక్టర్ కొంటే, లారీ కొంటే, బిజినెస్ చేసుకుంటేందుకు, ఈ ఎర్రమట్టి పోస్తందుకు లారీ కొంటే దాదాపు 5 లక్షలు తక్కువైతుంది. ఇంత పెద్ద రిడక్షన్ ప్రపంచంలో ఎక్కడ కూడా కాలేదు. ఇక్కడనే మన భారతదేశంలో అది ఎవ్వరు కూడా ఊహించలేదు. మా నేను బీజేపీలో ఎంపీ ఉన్నా కూడా నాకు ఇట్లయితే నాకు తెలియదు, అండ్ ఇంత అయితే నాకు నమ్మకం లేకుండా. ఎందుకంటే 2 కారణాలు. ముఖ్యమైన కారణము, ప్రభుత్వం నడిచేదే పన్నుల మీద. అది పన్నులు జిఎస్టీ పన్నులుగా మార్చిండ్రు. మొదలు ఎన్నో పన్నులు, 17 పన్నులు ఉంటే అవన్నీ క్లబ్ చేసి ఒక సింగిల్ జిఎస్టీ చేశారు. అయితే ఈ జిఎస్టీ కలెక్షన్స్ బాగా దాదాపు 22 లక్షల కోట్లు పెరిగినాయి. అంటే నేను ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు మోడీ రాగానే జిఎస్టీ తీసుకొచ్చింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వం, చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు 2006లో ఎన్నోసార్లు 10 ఏళ్ళు ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు జిఎస్టీ తెస్తందుకు, దాని ఫలితం కాకుండా. కానీ మోడీ గారు వచ్చినాక ఇమీడియట్లీ 2 ఏళ్లనే జిఎస్టీ అమలు చేసిండు, బిల్ పాస్ చేసిండు, అమలు కూడా చేసిండు. అమలు చేసినాక జిఎస్టీ ఈ 17 ట్యాక్సెస్ అన్ని కలిపితే ఎంత ఉంటాయో అంతకంటే తక్కువ. కానీ చూడబోతే మనం హోటల్ పోయి బిల్స్ చూస్తే జిఎస్టీ 12%, 18%, కొన్ని వస్తువులు కొంటే 28%, చాలా ఎక్కువ అనిపిస్తుంది. కానీ వాస్తవంగా చూస్తే ఈ అన్ని 17 ట్యాక్సెస్, కొన్నికి 5 ట్యాక్స్, కొన్ని టాప్ ట్యాక్స్. ఉదాహరణంగా అప్పుడు ఆక్ట్రాయ్ ఉండే, ఎంట్రీ ట్యాక్స్ ఉండే, సేల్స్ ట్యాక్స్ ఉండే, సర్వీస్ ట్యాక్స్ ఉండే, వ్యాట్ ఉండే. ఇవన్నీ కూడా మళ్ళీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ వ్యాట్, స్టేట్ వ్యాక్స్, ఎక్సైజ్, ఇవన్నీ కొన్ని వస్తువులు మీరు కలుపుతారు. కానీ లాస్ట్కి మీరు బట్టలు కొంటే బిల్ మీద ఏముంటుంది, 10% ఎంత ఉన్నది, నాకు యాదిట్లేదు, ఆ సేల్స్ ట్యాక్స్. ఇప్పుడు ఎంత ఉన్నది, 18%. అయితే అందరూ అనుకుంటారు జిఎస్టీ అంటే ఎక్కువైంది. కాదు, మనము లాస్ట్ మంచి కొనేది ఓన్లీ ఆ బిల్లే చూస్తాడు. ఇందులో జిఎస్టీ సింగిల్ ట్యాక్స్ కదా, అన్ని ట్యాక్స్ కలిసి 18. అప్పుడు వెనకటెట్లుండే, బిల్ చూస్తే 10% సేల్స్ ట్యాక్స్ ఉండే, కానీ అందులో ఆక్ట్రాయ్, ఎంట్రీ ట్యాక్స్లు, ఇవన్నీ కూడా సెస్, ఇవన్నీ కూడా అది కనబడతలేకుండా అన్ని ట్యాక్స్ కలిసి జిఎస్టీ తక్కువ ఉండే, కానీ కలెక్షన్స్ చాలా పెరిగినాయి. అంతకంటే 3-4-5 లక్షలు ఉండే కోట్లు, మోడీ రాగానే 7 లక్షలైంది. 7 లక్షల కోట్లు ఎట్లయినాయి? ట్యాక్స్, సింగిల్ ట్యాక్స్ అది తక్కువ అయినా ఎట్లయింది? ఎందుకంటే అది చేసిన విధానం. 2 ముఖ్యమైన విధానాలు మార్చిండ్రు. ముఖ్యమైన విధానాలు ఏం మార్చిందంటే, ఇది సోర్స్ ట్యాక్స్ ఉండే, దాన్ని డెస్టినేషన్ ట్యాక్స్ చేసిండ్రు. అంటే ఏంది సోర్స్ ట్యాక్స్ అంటే, ఇక్కడ ఈ ఫ్యాక్టరీల, వికారాబాద్లో ఫ్యాక్టరీలు ఉత్పత్తి అయితే వికారాబాద్ ఫ్యాక్టరీ యజమానే ఆ సేల్స్ ట్యాక్స్, వ్యాట్లు ఇవన్నీ కట్టాలి. ఇక్కడ కట్టినాక వాడు అమ్ముకుంటే ఇక అప్పుడు వాళ్ళు లాస్ట్కి వాళ్ళు సేల్స్ ట్యాక్స్ అడ్జస్ట్ చేస్తారు. అది సోర్స్ ట్యాక్స్. ఇప్పుడు డెస్టినేషన్ ట్యాక్స్ అంటే, ఇప్పుడు వికారాబాద్లో ఉత్పత్తి చేసి మనం బాంబేకి పంపినాం అనుకోండి, అక్కడ ట్యాక్స్ వాళ్ళు కట్టుకుంటారు. ఎవరైతే కన్స్యూమర్స్ ఉంటో అక్కడ ట్యాక్స్ కట్టుకుంటారు. అయితే ఇప్పుడు వికారాబాద్ ఏదైనా వస్తువులు, బట్టలు తయారు చేస్తే ఆ బట్ట కొని ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ, మనం వికారాబాద్ ఫ్యాక్టరీ బట్ట అక్కడి నుంచి కొడితే గార్మెంట్ కుట్టి అమ్ముతుంది. అక్కడి నుంచి మనం బట్ట కొన్నప్పుడు బట్ట తయారు చేసే దగ్గర కాదు, ఇక్కడ వికారాబాద్ ఈ యజమాని కడతారు.
అందుకే సోర్స్ అంటే కన్సంప్షన్ దగ్గర డెస్టినేషన్ ట్యాక్స్ అంట. అయితే ఇది కంప్లైన్స్ ఎక్కువ అంటే ఎగ్గొట్టేటోళ్ళు అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఇంట్లో ఎగ్గొట్టరాదు. ఎందుకంటే వికారాబాద్ ఉత్పత్తి అయితే నేను ఇక్కడ హోల్సేలర్కి పంపిస్తా. తను హోల్సేలర్ అంటే తను స్టాకిస్ట్కి పంపిస్తాడు, తను స్టాకిస్ట్ రీటైలర్కి పంపిస్తాడు. రీటైలర్ బట్టలు అమ్మినప్పుడు అప్పుడు 18% జిఎస్టీ కట్టాలి. అంటే ఆయన కస్టమర్ దగ్గర వసూలు చేసి కొన్నోళ్ళ దగ్గర వసూలు చేసి కలెక్ట్ చేసి 1000 రూపాయలు అంటే 2000 రూపాయలు అంటే 18% అంటే 360 రూపాయలు కలెక్ట్ చేసి జిఎస్టీ కట్టాలి. కానీ ఈయన కూడా జిఎస్టీ ఛార్జ్ చేస్తే అది సబ్ట్రాక్ట్ చేయాలి. నేను జిఎస్టీ చేస్తే ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? తను జిఎస్టీ, నేను జిఎస్టీ కడితే ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? నేను బట్ట కొన్నా కదా, బట్ట కొన్నప్పుడు 18% జిఎస్టీ ఉంటుంది. నేను 1000 రూపాయలు బట్ట కొని 2000 రూపాయలకు అమ్మితే ఆ 1000 రూపాయల మీద 18% పడుతుంది కదా, అది సబ్ట్రాక్ట్ చేయవచ్చు. అయితే ఆయన కట్టిందంటే ఇది సబ్ట్రాక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను జిఎస్టీ కట్టకుంటే ఆయనకు నష్టం అవుతుంది. తను జిఎస్టీ కట్టకుంటే ఆయనకు ఇన్పుట్ క్రెడిట్ దొరుకుతుంది. అందుకే కంప్లైన్స్ పెరిగే వరకు కాంగ్రెస్ ఏదో ఇంతకుముందున్న ప్రభుత్వం జిఎస్టీ అమలు చేస్తామని చేయలేకపోయింది. ఇది డెస్టినేషన్ ట్యాక్స్ చేసిండ్రు, ఇంకా కంప్లైంట్ చేసిండ్రు. ఇప్పుడు మేము జిఎస్టీ కట్టకుంటే ఆయన క్రెడిట్ రాదు, క్రెడిట్ రాకుంటే ఆయనకు నష్టం 360 రూపాయలు మొత్తానికి కట్టాలి. అయితే కంప్లైంట్ చేసి ఇది కంప్లైంట్స్ పెరుగుతూ వచ్చింది. దానివల్ల ప్రభుత్వ ట్యాక్సెస్ పెరిగింది. ట్యాక్స్ ప్రజలకు పెంచలేదు. మొదలు ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్ళు ఇప్పుడు ఎగ్గొట్టలేదు, కష్టమైంది. అయినా కూడా ఓ 15-20% నేను అనుకుంటా అందాజ ఎగ్గొట్టేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్త జిఎస్టీ అయితే 5% ఉంటే ఎందుకు ఎగ్గొట్టాలి? తక్కువనే కదా. మోడీ గారు రోడ్లు మంచి చేస్తున్నారు, ఆయనకు యూరియా ఇస్తున్నాడు తక్కువ ధరల, అలా కొనుగోలు చేస్తున్నాడు. 5% ఛార్జ్ చేస్తున్నానే కట్టాను. 28% అంటే అరే ఎగ్గొట్ట బుద్ధి అవుతుంది. ఇప్పుడు ఎవ్వరు కూడా ఎగ్గొట్ట బుద్ధి కాదు, అందరు కూడా దేశభక్తులైన మోడీ గారు మన మీద నమ్మకం పెరిగింది. మోడీ గారు ఇది ఎట్లా చేయగలుగుతుంటే ఇదే కారణం ఏంటంటే ప్రభుత్వం నడిచేదే పన్నుల వల్ల. కానీ ప్రభుత్వానికి దీనికి 4-5 లక్షల కోట్లు తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ట్యాక్స్ సగం చేసింది కదా, కొన్ని 12% నుంచి 5%, కొన్నేమో 1/3 చేసిండు 18% నుంచి 5%, 18 నుంచి 5%. గవర్నమెంట్కు పన్నులు ట్యాక్స్ కలెక్షన్ తగ్గుతుంది. కానీ కట్టేటోళ్ళు ఎక్కువైతారు. 2 కారణాలు, కన్జంప్షన్ అండ్ కంప్లైన్స్. ఎగ్గొట్టేటోళ్ళు తక్కువైతారు. నేను అంత అగ్వలు దొరికితే వీళ్ళంతా ఛాయ్లో 2 బొట్లు నీళ్ళు వేసేవారు, 4 బొట్లు నీళ్ళు వేస్తా, 1 ప్యాకెట్ ఇంటికి కొనేవారు, 2 ప్యాకెట్ పాల్గొంటా. అయితే కన్సంప్షన్ పెరుగుతుంది. అయితే కన్సంప్షన్ పెరుగుతుంది, కంప్లైన్స్ ఎక్కువైతుంది. దీనివల్ల ఇది ప్రజల మీద నమ్మకంతో ఇచ్చేసిండు. ప్రజలే కాదు, మేము బిజినెస్ మెన్ల మీద కూడా నమ్మకం ఉంది. నేను ఉత్పత్తి చేసిన, తను హోల్సేలర్ ఉన్నా, తను స్టాకిస్ట్ ఉన్నా, తను రీటైలర్ ఉన్నా. అయితే ఇండస్ట్రీస్ కూడా లాభమవుతుంది, పేద ప్రజలకు అన్నిట్లో ఎక్కువ లాభమవుతుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎట్లొస్తాయా? ప్రభుత్వం దగ్గర పైసలు ఉంటుంది, ప్రభుత్వం పైసలు పన్నులు కడుతున్నాయి. అయితే ఇవాళ రేపు పేద ప్రజలు కూడా సబ్బు కొంటున్నారు. ఎందుకంటే పేద ప్రజలు సబ్బు కొనేది లేకుంటే దువ్వెనలు, టూత్ పేస్ట్ కొంటున్నారు. పేదోళ్ళు కూడా రెడీమేడ్ గార్మెంట్స్ కొంటున్నారు, బట్టలు కొంటున్నారు. అయితే వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, 18% వసూలు అన్ని ప్రభుత్వాలు. అయితే ఆ పైసలు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి అదే పైసలతోటి నాకే సంక్షేమ పథకాలు ఇస్తారు. అంతే కదా, పైసలు అక్కడ తీసుకోవాలి, మళ్ళీ కిందికి సంక్షేమ పథకం వస్తుంది. ఇది 2 దిక్కుల సంక్షేమం. ట్యాక్స్ తక్కువ చేసుడే ఒక సంక్షేమ పథకం అనుకోవాలి. ఎందుకంటే నా ఖర్చులు తక్కువ చేస్తుండు, ధరలు ఎక్కువ చేసి నన్ను ఎక్కువ సంక్షేమ పథకం ఇచ్చి ఎక్కువ ఖర్చు పెట్టాలి. అయితే ఇది ఇంకో తీర చూడాలంటే
మీది నుంచి సంక్షేమ పథకం, కింది నుంచి జిఎస్టీ తక్కువ చేసుడు కూడా సంక్షేమ పథకం. ఈ దీంతో ప్రజల దగ్గర ధనం ఎక్కువ ఉంటుంది. కనీసం ఓ 10% ఎక్కువ ఉంటుంది ధనము. ఏది కొన్నా కూడా ఇవాళ పేదోళ్ళు ఏమవుతుంది, ధనవంతుల కంటే ఎక్కువ పేదోళ్ళకి లాభం అవుతుంది. ఓ కోటీశ్వరుడు ఉంటే ఆయన ఎన్నిసార్లు తింటారు, ఎన్ని షర్ట్లు వేసుకుంటారు, ఎన్ని కార్లు నడిపిస్తారు. ఎంతైనా ఆయన కోటీశ్వరుడు ఉంటే ఆయన 30-40 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేడు. ఆయన 2 భోజనాలు తినలేరు. అయితే పేదోళ్లకు ఓ ₹1,00,000 ఏడాదికి ఉంటే మొత్తం ₹1,00,000 ఖర్చు అవుతుంది. దాన్ని ఎకానమీ స్పీడప్ అవుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది. పేదోళ్ళు వాళ్ళ పర్సంటేజ్గా ట్యాక్సెస్ ఎక్కువ కడతారు జిఎస్టీ. అయితే ఇది ఇంకో కారణం. ఎందుకంటే ఇది నమ్మబుద్ధి అయితే లేదు. ఎందుకంటే ఇంత చేస్తాను కాదు, కానీ మోడీ గారు మన మీద నమ్మకం ఉంది, ప్రజల మీద, ఆయన బిజినెస్ మ్యాన్. ఇంకో కారణము ఏంటంటే యుద్ధం అయితే, ఎక్కడన్నా యుద్ధం అయితే ఓడిపోయిన వాళ్ళకి నష్టం, గెలిచిన వాళ్ళకి కూడా నష్టం. ఉదాహరణంగా ప్రపంచమంతా అంతే. ఎందుకంటే అది అన్నెసరీ ఎక్స్పెన్సెస్, ఎప్పుడు అవసరం లేకుండే. ఆ ఏడాది యుద్ధం అయినప్పుడు ఎక్స్పెండిచర్ అవుతుంది, గెలిచిన వాళ్ళకి కూడా నష్టం అవుతుంది. బంగ్లాదేశ్ వార్ అయినాక, అంటే ఎమర్జెన్సీ పెట్టి వార్ చేసింది అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. అంటే యుద్ధం ఎమర్జెన్సీ, నేషనల్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ. దాని తర్వాత ఎందుకంటే యుద్ధం అయినాక తీస్తే ఎందుకు పెట్రోల్ ధరలు పెరిగినాయి, ఎందుకు యుద్ధం అయినాక సాధారణంగా ధరలు పెరుగుతాయి, కరువు వస్తుంది. ఆ రోజుల్లో గ్యాస్, ఎల్పిజి గ్యాస్ లేదు, కొన్ని గ్యాస్లు ఉన్నాయి, కిర్సిన్ ఆయిల్ ఉండే, రేషన్ షాప్లో దొరుకుతుండే. కిర్సిన్ ఆయిల్ ధరలు పెరిగినాయి, ఖర్చు ఎక్కువైంది, బ్లాక్ మార్కెట్ ఎక్కువైంది. ఇంట్రెస్ట్ రేట్లు 18 నుంచి 22% పెరిగినాయి ఇంట్రెస్ట్ రేట్. తర్వాత బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్సే కాదు, ఇన్ఫ్లేషన్ పెరిగింది, ట్యాక్సెస్ కూడా పెరిగినాయి. ఈసారి ఆర్థికంగా మనము నెగటివ్ ఉండే, ఎకానమీ నెగటివ్ అయింది బంగ్లాదేశ్. అందుకే బంగ్లాదేశ్ యుద్ధం అయినాక దాదాపు 4 ఏళ్ళు ఎమర్జెన్సీ అట్లే ఉంచింది. దాని మీద అఫ్కోర్స్ పొలిటికల్ ఎమర్జెన్సీ, అది వేరే. చైనా వార్ అయినాక 7 ఏళ్ళు ఎమర్జెన్సీ ఉండే. అయితే ఇక్కడ ఏం ఎమర్జెన్సీ లేదు, ఉన్నట్టు బయటికి చెప్తున్నారు. అటు యుద్ధం అవుతుంటే ఆర్థికంగా మనం 5వ స్థాయి నుంచి 4వ స్థాయికి చేరాము. యుద్ధం అవుతుంటే ధరలు పడ్డాయి, యుద్ధం అవుతుంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి. కానీ యుద్ధం అయినాక టారిఫ్ పెట్టిండు. టారిఫ్ పెడితే ఎవరు, డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు 25% నుంచి 50%, అంటే ఇండియాకి ఎక్స్పోర్ట్సే ఉండవు. ఇటువంటి సమయంలో ట్యాక్సెస్ కూడా తక్కువ చేసిందంటే అది నిజంగానే ధైర్యము, ఆత్మవిశ్వాసం ఉండాలి మోడీ గారికి, ఈ ప్రభుత్వం అండ్ ప్రజల మీద, బిజినెస్ మ్యాన్ మీద. భారతదేశ బిజినెస్ మ్యాన్ ఒక చిన్న పాండబ్బా చాయ్ వాలా నుంచి ఒక గార్మెంట్ ఫ్యాక్టరీయో కార్ ఫ్యాక్టరీ వాళ్ళ మీద నమ్మకంతో చేసిండు. ఇలా మన అందరి బాధ్యత, ముఖ్యంగా ప్రెస్ బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఇది సంక్షేమం అందరికి దొరుకుతుంది. ఓ ప్రాంతానికి కాదు, ఓ కులానికి కాదు, ఓ మతానికి కాదు, అందరికీ దొరుకుతున్నది. అండ్ మోడీ మన మీద నమ్మకం పెట్టుకున్నారు, అది మనం ఎప్పుడు కూడా యాది పెట్టుకోవాలి. కానీ దీనివల్ల అది ఈ రోజు మొదలవుతుంది 22 ఇప్పటి సంధి ఈ ధరలు పడాలి. అయితే ట్యాక్సెస్ తక్కువ చేస్తే అవి ప్రజల వరకు చేరాలి, కన్స్యూమర్ వరకు చేరాలి, ప్రజలకు అవగాహన ఉండాలి. ఇవాళ సంధి పాల ధర ₹2 తక్కువైతాయా, ఇవాళ సంధి మోటార్ సైకిల్ ధర 10,000 తక్కువైతాయా, ఇవాళ సంధి ఓ ట్రాక్టర్ ధర 20,000 తక్కువైతాయా. అయితే నా సొంత ఎగ్జాంపుల్ ఉంది, మీ అందరికి తెలుసు. నేను స్వచ్ఛ భారత్ చేస్తా, ఆ ట్రక్ నడిపిస్తా. నేను ఇంకా 5 ట్రక్లు కొంటున్నా. అది 3 వారాల కింద కొనాలి, 2 వారాల కింద కొనేది ఉంటుంది. అయితే ఆ ట్రక్ మా వాళ్ళు అన్నారు, మా ఆఫీస్లో మా అకౌంటెంట్ వీళ్ళందరూ కూడా అన్నారు, సార్ 2 వారాలు ఆగండి సార్, మోడీ ధర తక్కువ చేస్తాడు అంటే కొనలేదు. అయితే రేపు 5 ట్రక్లు కొనబోతున్నాం. ఒక్కొక్క ట్రక్ అందాజా 5 లక్షలు. అది 10% జిఎస్టీ తక్కువ చేసిండు అంటే 50,000 తగ్గించాలి కదా, తగ్గించలేదు. నేను ఎంపీ ఉన్నా,
నా అవగాహన ఉన్నది. ఆయన ఓన్లీ 30,000 తగ్గించాడు. పక్క మహేంద్ర ఫ్యాక్టరీ కూడా పక్కకే ఉన్నది, మహేంద్ర ట్రక్. అయితే నేను చెప్పిన ఇదేందయ్యా అంటే ఇంకొంచెం తక్కువ చేస్తా అన్నాడు. అంటే బహుశా వాళ్ళ సిస్టంలో రాలేదేమో. కొందరేమో కావాలని చేస్తారు, కొందరు వాళ్ళ సిస్టంలో అన్ని మార్పులు రావాలి. అయితే ఇటువంటివి కొందరేమో కావలసుకొని ఆ లాభం వాళ్ళు పొందుతారు, ఆ లాభం ప్రజల వరకు రాదు. అయితే మీరు అందరూ కూడా మీ బాధ్యత, మా బాధ్యత, అందరి బాధ్యత, రాజకీయ పార్టీల బాధ్యత ఏంటంటే ఈ మెసేజ్ దేని మీద ఎంత తగ్గించిండు మోడీ అని తెలిపే బాధ్యత మీ అందరికీ కూడా ఉంటుంది. ఇదంతా ఓటైతుంటే ఇందులో రాజకీయాలు కూడా ఉంటాయి, ఇంకా తప్పుకోలేము. మంచిది అంటే చాలా మంది అందరూ ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు వెనకట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు మెచ్చుకున్నారు, కొన్ని సందర్భాల్లో బీజేపీ ఉన్నప్పుడు కొందరు కాంగ్రెస్ మెచ్చుకున్నారు. ఇప్పుడు ఎట్లయితుందంటే నువ్వు మోడీతో లేకుంటే మోడీని తిట్టాలి, మోడీ ఏం చేసినా తిట్టాలి. జిఎస్టీ ఎక్కువైతే ఏడుపు, ఎక్కువ కాలేదు ఎందుకంటే చూస్తందుకు 28% అట్లుంటుంది, అయినా ఏడుపు. జిఎస్టీ తక్కువ చేస్తే ఏడుపు. తర్వాత కొందరు ప్రశ్నించుండ్రు, సోషల్ మీడియాలో పెడుతుండ్రు, అరే మా అన్నిట్లో తగ్గించండు కానీ బట్టల మీద తగ్గించలేదు. అయితే గార్మెంట్స్ మీద యాక్చువల్లీ అది తగ్గించలేదు, మార్పు లేదు. జిఎస్టీలు అంతకుముందు కూడా ఎట్లున్నాయి అంటే జిఎస్టీల బట్టలలో మార్పు లేదు, రెడీమేడ్ గార్మెంట్స్ ఇప్పుడు అందరూ అదే కొంటున్నారు. 5% 1000 రూపాయల కంటే తక్కువ షర్ట్ ఉంటే 5%. జోక్స్ కూడా చేసిండ్రు, అరే గిదేన్ మోడీ షర్ట్ కో జిఎస్టీ, ప్యాంట్ కో జిఎస్టీ పెట్టిండు, ఇంకా అండర్వేర్ కోట్ పెడతారా, ఇంకా రుమాల్ కోట్ పెడతారా, కండువ కోట్ పెడతారా అని జోకులు చేసిండు. కానీ వాస్తవంగా ఏంటంటే 1000 రూపాయల కంటే తక్కువ ఉన్న దానికి 5%, అంటే పేదోళ్లకు ఎక్కువ ట్యాక్స్ వేయొద్దని. పేదోళ్ళు 1000 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చేస్తారు, 1000 రూపాయల కంటే ఎక్కువ ఉన్నది 12%, 18% ఉంది. ఇప్పుడు ఏం చేసిందంటే అది ఆ స్లాబ్ ఏదైతుండో 1000 రూపాయల నుంచి 2500 చేసిండు. అయితే పెంచిండు, అంటే వెనకట 1000 రూపాయల షర్ట్ వేసుకున్నాడు పేదోడు, అంటే పేదోళ్ళల్లో కూడా ధనవంతులు అయినరు. ఇప్పుడు 2500 రూపాయల వరకు స్లాబ్ పెంచిండు కానీ జిఎస్టీ మారవలేదు, దాన్ని వీళ్ళు జిఎస్టీ పెంచిందంట. ఇంకో ఉదాహరణ, కొన్ని శక్తులు ఉన్నాయి దేశాన్ని విభజన చేయాలని ఎట్టి పరిస్థితుల్లో. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, తెలుగు వాళ్ళు, మార్వడోళ్ళు గో బ్యాక్, తమిళ్ వీళ్ళు, ఇవన్నీ కూడా దేశాన్ని ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతము విభజన చేశారు. ఆ శక్తులు మళ్ళీ ఇప్పుడు జిఎస్టీ మీద కూడా పడ్డారు. ఏమంటున్నట్టే వీళ్ళు, దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళే సోషల్ మీడియాలో ఏమంటున్నట్టే, మీరు నార్త్ ఇండియాలో రొట్టెలు తింటాము, సౌత్ ఇండియాలో ఇడ్లీ వడాలు తింటాము. అరే నార్త్ ఇండియా వల్ల మేమేమో ఆ రొట్టెల మీద 0 జిఎస్టీ చేసిండు, కానీ ఇడ్లీ వడాల మీద ట్యాక్స్ చేసిండు. మోడీకి సౌత్ ఇండియా అంటే ఇష్టం లేదు. ఇది వాళ్ళ ప్రచారం, దుష్ప్రచారం, తప్పు దారి పట్టిస్తుంది. వాస్తవం ఏంటంటే నేను ఇప్పుడే రామ్లు హోటల్కి పోయినా, తెలుసా మెస్ ఒకటే ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు ఏ హోటల్కో నువ్వు ఇడ్లీ తిను, సౌత్ ఇండియా ఇడ్లీ వడ తిను, నార్త్ ఇండియా రొట్టెలు తిను, సేమ్ ట్యాక్స్. ఎక్కడ డిఫరెన్స్ అంటే ప్యాకేజ్డ్ గుడ్స్ ఉంటాయి. అంటే ఇవాళ రేపు మన చేసిన రొట్టెలు సూపర్ మార్కెట్ కొనొచ్చు. ఇప్పుడు చాలా మంది ఐటీ పనిచేస్తున్నారు, ఇంటికి వచ్చి పిండి నలిసి రొట్టెలు చేయకుండా రెడీమేడ్ దొరికితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, గరం చేసి తింటారు. అవి ప్యాకేజ్ రొట్టెలు. ప్యాకేజ్లు ఏవైనా కూడా 12%, 18% ఉన్నాయి, 5% చేసి. అయితే రొట్టెలు ప్యాకేజ్ చేయవచ్చు కానీ ఇడ్లీలు వడాలు ప్యాకేజ్ చేస్తారా? చేయరాదు. దాన్ని చూడు ఎంత దుర్మార్గులు. ఇది దేశాన్ని విభజన చేస్తేందుకు ఇది. ప్రతి దాంట్లో రాజకీయ నాయకులు మంచి చేయవచ్చు, చెడ చేయవచ్చు. ఇటువంటి చేసేటోళ్ళు తప్పు దారి పట్టిస్తున్నారు, దేశాన్ని విభజన చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చాలా విషయాలు ఉన్నాయి చెప్తేందుకు. మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. 2017లో ప్రారంభమైన జిఎస్టీ భాజపాలో, అయితే ఇది రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్తున్నారు. మీ అభిప్రాయం?
బీజేపీ ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ, అయితే కొన్ని పార్టీలకు సిద్ధాంతం లేదు. మా సిద్ధాంతం ఏంటంటే ప్రజల లాభమే మా లబ్ధి. అర్థమైందా? వాళ్లకు రాజకీయ లాభమే వాళ్ళ లబ్ధి. ఎందుకంటే మాకు ఏది దీనివల్ల మాకు ఓట్లు పడతాయి. మంచి పని చేస్తే ఓట్లు పడతాయి. నేను కోట్పల్లిలో బోట్లు వేస్తే ఓట్లు పడుతున్నాయి. నేను బాత్రూమ్ క్లీనింగ్ చేస్తే ఓట్లు పడుతున్నాయి. అయితే అది రాజకీయ లభ్య ఉంటే మంచిదే. ఓ మంచి పని చేస్తే దాంతో లాభం పడితే అది చాలా మంచిది. ఇది సిద్ధాంతమున్న పార్టీ, జాతీయవాదం గుండెలున్న పార్టీ. ఇది వాళ్ళ లభ్య ఏంది? ప్రజాసేవ, ప్రజలకు లాభం. సార్, మీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీ ఎక్కడన్నా మీరు శాంక్షన్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఏమైనా ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు ప్రపోజల్స్ ఏం లేవు నాకు తెలిసినంత వరకు. ఇంతకు ముందు నుండి ఇప్పుడు ఏం లేవు. వికారాబాద్ ఉదాహరణంగా ఏమైనా శాటిలైట్ సిటీ అన్నారు. ఏం చేసిండ్రో ఆ పాత ట్రైన్స్ కూడా కాలేదు. నాకు శాటిలైట్ సిటీ దీనికి నేను ప్రయత్నం చేసేది ఆ బుల్లెట్ ట్రైన్ డబ్బులు రావాలి, ఆ వందే భారత్ డబ్బులు రావాలి, వచ్చిపోయే ట్రైన్స్ ఎక్కువ ఆగాలి, ఉన్నాయి ఆగితేనే ఆ ట్రైన్ స్టేషన్ మంచిగా ఉండాలి, మెట్రో రైల్ లేకుంటే ఎంఎంటిఎస్ అది రావాలి. ఆ ప్రయత్నం ఎంఎంటిఎస్ రైల్ స్టేషన్ మంచిగా అయింది, ట్రైన్లు ఆగుతున్నాయి, మెల్లమెల్లగా ఆగుతున్నాయి. నిన్నోటి ఆగింది, మళ్ళా ఇంకోటి కూడా ఆపుతున్నాము, ఫ్లైఓవర్ లైన్కి. తర్వాత ఎంఎంటిఎస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కానీ స్టేట్ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఎందుకంటే ఎంఎంటిఎస్ 50-50 అది ఇడిచిపెట్టి మెట్రోకి అడుగుతున్నారు వాళ్ళు. ఇంకో మెట్రోకి అడుగుతున్నారు. మెట్రోకి ఎల్ఎన్టీతో ప్రాబ్లం, అది వేరే విషయం. అయితే కనెక్టివిటీ ఉంటే చాలు. ఎవరో కేంద్ర ప్రభుత్వం ఏదో పైసలు ఇచ్చుడు కాదు, మంచి కనెక్టివిటీ ఉంటే ఇది పట్టణాన్ని ఒక భాగం అవుతుంది. ఉత్తగా శాటిలైట్ సిటీయో స్మార్ట్ సిటీయో అని అనౌన్స్ చేస్తే కాదు, దానికి హైవేలు, రోడ్స్ కనెక్షన్ ఉండాలి. రోడ్లు నేను 2014లో 17లో తెచ్చిన, ఏది హైవే ఇప్పటి వరకు అమలు కాలేదు. ఆ ఓంకర్ తింకర్ అలైన్మెంట్ ఇచ్చిండ్రు, అదే రిజ్ లైన్ హైవే మన్నెగూడ వరకు. ఇంకా ఇప్పుడు అవుతున్నది, ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మొదలు పెట్టిండ్రు, చేవెళ్ళ చుట్టూ, అజీజ్ నగర్ చుట్టూ బైపాస్ రోడ్లు అయితే ఆల్రెడీ మొదలు పెట్టిండ్రు. ఇది కోర్టు కేసు వల్ల ఆగింది. అక్కడ చేస్తే దాదాపు 10 కిలోమీటర్లు తక్కువ అవుతుంది. అదేంది, ఆ చెట్లు వీకవలసి వస్తుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.